నవంబర్ నుండి సిద్ధరామయ్య గారికి దశ మారింది. ఆ దశ మారటం వల్ల కాస్తంత అనుకూలంగా లేని దశ వచ్చింది. డికే శివకుమార్ గారికి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి దశ మారుతుంది. కుమారస్వామి గారి జాతకం బాగా ఉంది. కుమారస్వామి గారికి అంటే ఏదో బుధుడు వీక్గా ఉండటం వల్ల అనారోగ్యాలు కొన్ని ఉండటానికి అవకాశం ఉంది. అవన్నీ మెరుగుపడి ఆరోగ్యవంతుడు అవుతారు. పండిట్ వెంకటనారాయణ్ హైదరాబాద్ నుండి ప్రతి మాసం బెంగళూరుకి వచ్చి వాస్తు జ్యోతిష వృత్తిపై ఇక్కడ వచ్చి వెళుతూ ఉంటాను. పాత్రికేయ సోదరులు కొన్ని ప్రశ్నలు సందిగ్ధాలు ప్రస్తుత పరిస్థితుల మీద అడగాలని ఆహ్వానించారు. అందువలన పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. సిద్ధరామయ్య గారిది చాలా బలమైన జాతకం. గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం అలాంటి బలమైన యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు ఉండబట్టే అంతకాలం సీఎం చేశారు సిద్ధరామయ్య గారు. ప్రస్తుతం లాస్ట్ మంత్ డిసెంబర్ నుండి నవంబర్ నుండి సిద్ధరామయ్య గారికి దశ మారింది. ఆ దశ మారటం వల్ల కాస్తంత అనుకూలంగా లేని దశ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఉన్న గ్రహము అనుకూలంగా లేదు. కొంత ఈ ప్రస్తుతం సిద్ధరామయ్య గారు రెమెడీస్ చేసే విధానాన్ని బట్టి, వాస్తు బలమును బట్టి ఆయన మళ్ళీ నిలదొక్కుని దీన్ని పొటెన్షియల్ పెంచుకుంటాడేమో, ఆయన బుద్ధి బలంపై ఆధారపడి ఉంటుంది. కానీ జాతకరీత్యా కాస్త వీక్గా ఉంది ప్రస్తుతం లాస్ట్ మంత్ నుంచి. ఇది కొంతకాలం ఉంటుంది. సిద్ధరామయ్య గారికి ఈ గ్రహదశ కాస్త వీక్గానే ఉంది అని ఒప్పుకోవాలి మనం. ఇక డికే శివకుమార్ గారికి వెళ్ళేటప్పటికి డికే శివకుమార్ గారికి కూడా యోగాలు ఉన్నాయి. లాస్ట్ టైమే సీఎం దగ్గరికి వెళ్ళి ఆ స్టెప్ దాకా, పోటీ దాకా వెళ్ళి ఆగారు కదా. ఆయనది వాస్తు కోణంలో కొంత ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అది పరిశీలిస్తడం జరిగింది. నేను డికే శివకుమార్ గారికి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి దశ మారుతుంది. ఈ దశ మారిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖు తర్వాత ఆయనది రాజకీయ ఉత్తేజం అనేది ఒకటి ఆటోమేటిక్గా ఇదయ్యి సీఎం కావాలనే కాంక్షతో కానీ ఆయన కోరికతోటి ప్రయత్నంతో పొందటానికి రీచ్ అవుతూ ఉంటారు. ఆయన వాస్తు కూడా అనుకూలిస్తే రెమెడీస్ పాటించుకుంటూ వెళ్ళి పొందవచ్చు కూడా చెప్పలేం. రాజయోగం అంటే చిన్ని రాజయోగాలు కాదు కదా. ఎమ్మెల్యే, ఎంపీ వేరు, మంత్రి వేరు, ఒక సీఎం వేరు, ప్రధాని వేరు. ఒక ముఖ్యమంత్రి కావాలి అంటే శనిగ్రహము, కుజగ్రహము, చంద్రుడు బలంగా కావాలా. జనరల్గా గురుబలం ఉంటే అవుతారు. గురుకాలం కాదు, శని కుజుల యొక్క బలాలు కలిగిన వ్యక్తి ఎక్కువగా సీఎంలు అవుతారు. ఆ బలాలు రెండు ఉన్నాయి. కుమారస్వామి గారి జాతకం బాగా ఉంది. కుమారస్వామి గారికి అంటే ఏదో బుధుడు వీక్గా ఉండటం వల్ల అనారోగ్యాలు కొన్ని ఉండటానికి అవకాశం ఉంది. అవన్నీ మెరుగుపడి ఆరోగ్యవంతుడు అవుతారు కుమారస్వామి గారు కూడా. ఆయన కూడా బలంగా ఉంది. ప్రస్తుతం ఆయనకి జాతకం ఈ శుక్రదశ బాగా బలంగా కనపడుతుంది. ఆయన కూడా అనుకూలంగానే కనపడుతుంది గ్రహదశ కోణంలో. ఇది వాస్తు జ్యోతిష్ కోణంలో చెప్తున్నాను నేను, భావస్వేచ్ఛ కోణంలో. ఈ కుమారస్వామి గారు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు బలంగా ప్రయత్నాలు అటు ఇటు చేరవటానికి కాదంటానికి లేదు. మళ్ళీ విజయేంద్ర గారిది ఆయన భవిష్యత్తులో, ఆయనకి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంది. విజయేంద్ర గారికి, బీజేపీ అధ్యక్షులు గారికి కూడా బాగుంది. ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పార్టీ లీడింగ్లోను. రేపు భవిష్యత్తులో పార్టీకి కొద్దిగా పొటెన్షియల్ పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. అనుకూలంగా వస్తానికి ఉంది. ఈయనకి పేరు ప్రఖ్యాతులు వస్తే మంచి గొప్ప నాయకులు అవుతారు. జ్యోతిష్యము, వాస్తు రెండు పోల్చుకోవాలి. రెండు అనుకూలంగా ఉంటేనే రాజయోగం ప్రాప్తించుద్ది. రాజయోగం అంటే అంత సామాన్యమైంది కాదు. ఎందుకంటే రాజయోగం కలిగి ఉండి వాస్తు వక్రత ఉండి వాస్తు ఎఫెక్ట్ వల్ల రాజయోగం లేక దీనావస్థలో ఉన్నవాళ్ళు చాలామంది లీడర్లను చూశాను నేను. నా ఎక్స్పీరియన్స్లో నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది వాస్తు జ్యోతిష్య ఈ మంత్ర సంఖ్యాశాస్త్రాల మీద. ప్రతి లీడర్లీ నేను చెప్తాను. ఆధారాలు ఏముంది. ఇప్పుడు ఆంధ్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ రాదు అని చెప్పాను. తర్వాత వస్తుంది అనేది కూడా డేట్ చెప్పి నేను డిక్లేర్ చేశాను. తెలంగాణలో కూడా అదే విధంగా చేశాను. తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా కొన్ని విషయాలు చెప్పటం.